రైట్. అమరావతి నిర్మాణం పేరిట భారీ దోపిడీ అయినట్లు మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు అన్నారు. విచ్చలవిడిగా చేస్తున్న అవినీతిలో రాజధాని రైతులకు అన్యాయమే, అలాగే రాష్ట్రానికి అన్యాయమే అని వాపోయారు. తమ జోబులు నింపుకోవడం కోసం విపరీతంగా అంచనాలు పెంచి టెండర్లు ఖరారు చేశారన్నారు. దేశంలో ఇంతటి అవినీతి ఎక్కడా చూడలేదన్నారు. గతంలో 2,700 కోట్ల రూపాయలు ఖర్చయ్యే సచివాలయానికి ఇప్పుడు మాత్రం 4,700 కోట్ల రూపాయల అవుతాయని ప్రశ్నించారు. అట్టడుగు స్థాయిలో ఉంది అని మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంటే, మీ 3-4 దశాబ్దాల రాజకీయ కాలంలో ఈ రాష్ట్రానికి మీరు చేసింది సున్నా అని, ఈ జిల్లాకి సున్నా అని ముందుగా మనం గమనించాలి. ఇది నేను ఖచ్చితంగా చాలా స్టబన్గా నేను చెప్తా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారి హయాంలో, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మేజర్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ అయ్యాయి. వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2 కావచ్చు, ఓ మెడికల్ కాలేజ్ కావచ్చు, ఓ యూనివర్సిటీ కావచ్చు, ఓ రోడ్ల విస్తరణ, ఇంకోటి ఎనీథింగ్ ఆ టైంలో అయినటువంటిది. అంతకుముందు పూర్వకాలంలో అప్పుడు చేసినటువంటి, మరి మీ 4 దశాబ్దాల రాజకీయ కాలంలో మీరు చేసింది ఏంటో మీరు చెప్పాలా. మరి అలాగే మొన్న మాకు వచ్చిన